హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్లి కార్డ్స్ అన్నీ కూడా లహరివి ప్రింట్ అయ్యి ఇంటికి తీసుకొని వస్తాడు రాజేశ్వరరావు. తీసుకువచ్చి అందరికీ చాలా హ్యాపీగా చూపిస్తూ ఉంటాడు. లహరి పెళ్ళి కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ అన్నీ రెడీ అయిపోయాయి చూడండి అని చెప్పి చూపించడంతో అందరూ ఆ పెళ్లి కార్డుని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇకప్పుడు ఆనంద పెళ్లి కార్డ్ని శరణ్యకి ఇచ్చి దేవుడి దగ్గర పెట్టమని చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు దేవుడి దగ్గర పెట్టి బొట్టు పెట్టి దండం పెట్టుకుంటుంది. ఆ కార్డ్ని అలానే దేవుడి దగ్గరే ఉంచేస్తుంది. ఇక అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటారు. కానీ అనన్య ఒక ప్లాన్ చేస్తుంది. ఆ వెడ్డింగ్ కార్డ్ని దీపం దగ్గర పెట్టింది కదా, అది నిప్పంటిచ్చేస్తుంది. ఆ పెళ్లి కార్డు అంతా కాలిపోతూ ఉంటుంది. కాంచన ఇంట్లో అందరినీ గొడవ చేసి పిలుస్తూ ఉంటుంది. అందరూ తొందరగా రండి, ఘోరం జరిగిపోతుంది అంటూ పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా వస్తారు. పెళ్లి కార్డ్ అలా కాలిపోవడం చూసి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఎలా జరిగింది అంటూ లీలావతి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇదంతా ఈ శరణ్య చేసింది అని నిందలు వేస్తూ ఉంటుంది. లేదత్తయ్య గారు, నేను చాలా జాగ్రత్తగానే దేవుడి దగ్గరే పెట్టాను అని చెబుతూ ఉంటుంది. లేదు, ఇదంతా నువ్వే చేస్తున్నావని ఇంట్లో అందరికీ కూడా అర్థమవుతుంది శరణ్య అంటూ నిందలు వేస్తూ ఉంటుంది. లేదత్తయ్య గారు, నిజంగానే నేనేమీ చేయలేదు. నేను చాలా జాగ్రత్తగానే పెళ్లి కార్డ్ని అక్కడ పెట్టాను. ఇలా చెయ్యాలని నేను ఎందుకు చూస్తాను అంటూ బాధపడుతూ చెప్తూ ఉంటుంది. అక్క తను ఎందుకు చేస్తుంది అంటూ ఆనంద కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. లేదు ఆనంద, ఇదంతా శరణ్యాన్ని చేస్తుంది. ఇల్లుని 3 ముక్కలు చేయడానికే ఈ శరణ్య చూస్తుంది. ఇంట్లో అందరినీ బాధ పెడుతుంది. ప్రతిదీ జరగటానికి కారణం ఈ శరణ్యానే అంటూ నిందలు వేస్తూ ఉంటుంది. అక్కడ అనన్య సంతోషపడుతూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆనంద ఇదంతా అనన్య చేసిందని అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఇది శరణ్య చేయలేదు అని చెప్పి ఆనంద ఎలా ప్రూవ్ చేస్తుంది? అనన్యని ఏం చేయబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.